నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చాడని, హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్నారని, విభజన హామీలను తొంగలో తొక్కారని విమర్శించారు. రెండు సభలు ఉంటాయి, ఒకటి శాసనసభ, రెండవది శాసన మండలి. అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అంటారు. లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ. అసలు ఎందుకు రెండు సభలు ఎందుకు ఉండాలి? శాసనసభ, శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు అనుసరించినా, ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే, వాటి యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే ఒక నిబంధన తీసుకొని వచ్చినారు. దానిలో భాగంగానే వచ్చింది మన దగ్గర కూడా శాసన మండలి. శాసనసభకు శాసన మండలికి తేడా ఏంటంటే, శాసనసభలో ఉండే 119 నియోజకవర్గాలకేమో డైరెక్ట్గా ప్రజలు ఓట్లు వేస్తారు. గెలిచిన వాళ్ళు శాసనసభకు వస్తారు.